వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, తనకెళ్ళ భరణి. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకోవద్దురా పూచి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి పాపం ఎరువులు దొరక్కపోయినా కూడా కిక్కురు మనకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అని అన్వేషించడం, లేకపోతే గతి లేక ఇక ఆ క్యూ లైన్లో నిలబడటం గంటల గంటలు చేస్తున్నారు తప్ప గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడిగే సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గారు వరుసగా మన యూరియా ఏ ఏరియాతో సంబంధం లేదు అన్ని ఏరియాల్లోనూ యూరియా కోసం బారులు తీరి అక్కడ మన గ్రోమోర్ సెంటర్ల దగ్గర, రైతు భరోసా కేంద్రాల దగ్గర జనం నిలబడి ఉంటే ఆయన ఏమన్నారంటే చాలా సీరియస్ అయిపోయారు అసలు. పిచ్చి కోపం వచ్చేసింది ఆయనకి. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామా ఇది. ఎక్కడున్నారు రైతులు? క్యూ లైన్లో రైతులు ఎక్కడున్నారు? అంతా వైసీపీ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారా? రైతుల పేరుతో రాజకీయాలు చేయకండి, మీరు రాజకీయాలు ఎక్కడైనా తీసుకోండి. కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాళ్ళని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి రైతులు కొంచెం భయపడ్డారు. కానీ వైసీపీ అండతోటి రోడ్డెక్కారు, మన అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ జరిగాయి. కానీ ఏమోలో ఇప్పటికీ ఇంకా ఆ సమస్య పరిష్కారం కాక ఇంకా గ్రోమోర్ సెంటర్ల దగ్గర, రైతు భరోసా కేంద్రాల దగ్గర బారులు తీరి జనం నిలబడి ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట మార్చి కొద్ది రోజుల్లోనే ఇక మొత్తం హీట్ అయిపోయింది, అన్నదాత పోరు కార్యక్రమం ఇవన్నీ కూడా హీట్ అయిపోయి మ్యాటర్ బయటపడిపోయింది అని అర్థమైపోయిన తర్వాత ఆయన మళ్ళీ డ్యామేజ్ కంట్రోలు లో భాగంగా కలెక్టర్ల సమావేశం పెట్టి మొత్తం నెపం అంతా కూడా కలెక్టర్ల మీద తోసేసే ప్రయత్నం చేశారు. ఏమన్నారు కలెక్టర్ల సమావేశంలో? ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. వాట్ ఈస్ ది ఇష్యూ నౌ? ఇష్యూ ఈజ్ యూరియా. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. సో ఈ ఊగిసలాటలు, ఆయన మాట చెప్పడం, మాట మార్చడం సరే ఇవన్నీ మామూలే. కానీ ఇప్పటికీ సమస్య ఇంకా దాని మీద అంత పెద్ద ఉద్యమం చేసింది వైసీపీ అన్నదాత పోరు అని. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేసి అయినా కూడా చెమ కుట్టినట్టు కూడా లేదు అన్నట్టు కూటమి ప్రభుత్వం 2 రోజులు ఉద్యమాలు చేసి వాళ్ళే ఊరుకుంటారులే అనేటువంటి ధీమాన ఏంటో అర్థం కాదు. ఇప్పటికీ కూడా రైతు భరోసా కేంద్రాల దగ్గర, గ్రోమోర్ సెంటర్ల దగ్గర ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. మరి దీనికి కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు నిలదీస్తున్నటువంటి విషయం. మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. యూరియా వాడకపోవడం అంటే సాంప్రదాయంగా ఎరువులు వాడి పంట దిగుబడి పెంచుకోవటం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాన్ని ఆల్ ఆఫ్ సడన్ హ్యాండిల్ చేయడంలో ఉన్నటువంటి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి యూరియా ఎక్కువ వాడేస్తున్నారు. దానివల్ల క్యాన్సర్ వస్తుంది, చాలా డ్యామేజ్ జరుగుతుంది. మరి యూరియా మిగతా ఇండస్ట్రీస్లో కూడా వాడుతున్నారు కదా, మరి అలా ఎందుకు తరలించేశారు? రైతులకు మాత్రమే ఎందుకు యూరియా హానికరం అయిపోతుంది, మిగతా వాటికి హానికరం కాదా? ప్లాస్టిక్ ఇండస్ట్రీకి విపరీతంగా యూరియా తరలిపోయింది. ఇంకా రకరకాల పరిశ్రమలకు యూరియాని తరలించేశారు. ఆ విషయం కేంద్రం కూడా గమనించింది, జాతీయ మీడియా కూడా గమనించింది. విపరీతంగా జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. మళ్ళీ దానికి సమాధానం లేదు. ఏమన్నా అంటే ఈయన కొత్తగా సంజీవిని తెస్తాను, లేదంటే మీరు ఇలాగ కొత్త వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి. ఇది ఏమన్నా రాత్రికి రాత్రి సాంప్రదాయంగా వ్యవసాయం శతాబ్దాల తరబడి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు రాత్రికి రాత్రి వాళ్ళ యొక్క ఇవి మార్చేసుకుని కొత్త పద్ధతుల్లో సాగు పద్ధతులు, సాగుబడి, తర్వాత ఈ టిప్స్, వ్యవసాయ రంగానికి సంబంధించిన టిప్స్ ఇవి చెప్తూ కూర్చోవడానికి ఇది టైమా? శ్రీలంక ఇలాగే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అనుసరించాలి, సేంద్రియ పద్ధతుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటి దాన్ని బలవంతంగా రైతుల మీద రుద్ది శ్రీలంక ప్రభుత్వం దిగుబడి మొత్తం కోల్పోయి దేశం దివాళా తీసేసింది. ఈయన అంటూ ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పథకాలు ఇచ్చేసి, ఉచిత పథకాలు ఇచ్చేసి రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది, అది ఇది అనేవారు కదా. ఇలాంటి ప్రయోగాలు చేస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగానే రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, ఆంధ్రప్రదేశ్. ఈ విషయం కూడా నిపుణులు
ముఖ్యంగా వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు అలాగే రాజకీయ పరిశీలకులు వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటి అంటే, దేన్నైనా ఒక ప్రత్యామ్నాయాన్ని ముందు క్రియేట్ చేసి తర్వాత ఒకవేళ ఈ పద్ధతుల్లో, ఈ సాంప్రదాయ సాగు పద్ధతుల్లో ఏమైనా లాభ నష్టాలు లేకపోతే ఇంకా ఏమైనా అవకతవకలు, లోపాలు ఉంటే వాటిని సరిచేయాలంటే ముందు వేరే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఒక ప్రత్యామ్నాయ మార్గం క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి తప్ప తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, యూరియా కొరతని అధిగమించలేక, ఆ ప్రాబ్లంని హ్యాండిల్ చేయలేక ఎలాగా వేరే ఉచిత సలహాలు ఇవ్వటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేటువంటిది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అందరూ చెప్తున్నటువంటి విషయం. ఇక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆయన అసెంబ్లీలో డైరెక్ట్గా చెప్పాడు. ఆయన యూరియా కొరత చాలా విపరీతంగా ఉంది, డిపార్ట్మెంట్కి రైతులకు కావాల్సిన యూరియా సప్లై చేసే పరిస్థితి లేదు, కొంతమంది ఎక్కువ ధరకు కూడా అమ్ముకుంటున్నారు కాబట్టి రైతులకు యూరియా సమృద్ధిగా సప్లై చేయాలి, తప్పనిసరిగా మా ప్రాంతంలో కావాల్సినంత యూరియా రైతులకు అందించాలి అని ఆయన అంటున్నారు. ప్రొద్దుటూరు ప్రాంతంలో యూరియా దొరకడం లేదు. రైతులందరూ కూడా రోజు అంగళ్ళ దగ్గర పోయి క్యూలు కట్టి నిలబడతా ఉండబడినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి ఉంది. అందరూ కేసు కెనాల్ కింద నాట్లు జరిగినాయి, నాట్లు యూరియా వేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఉండబడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్కు కావాల్సినంత రైతులకు సప్లై చేసే పరిస్థితి లేదు సార్. మరి కొంతమంది ఎక్కువ ధరకు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అగ్రికల్చర్ సీజన్ రైతులకు మనం చేసే సహాయంలో ఏదో ఈ ఎరువులు ఇటువంటి సహాయం సమృద్ధిగా చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా మా ప్రాంతంలో పూర్తి కావాల్సినంత సమృద్ధిగా ఎరువులు రైతులకు అందించాల్సిందిగా కోరుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు విచిత్రంగా మన రైతులు పండించే ధాన్యం తినడానికి, ఎగుమతికి కూడా పనికిరాదు, మద్యం తయారీకి తప్ప వరి ఎందుకు పనికిరాదు, యూరియాకు ఆధార్ లింకు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, యూరియాకు ఆధార్ని లింక్ చేస్తారంట. మళ్ళీ యూరియా వాడకం తగ్గిస్తే కేంద్రం అందించే ప్రయోజనం బస్తా 800 రూపాయలకే రైతుకు ఇస్తా, యూరియా వాడకం తగ్గిస్తే. ఇవన్నీ కూడా ఆయన కనిపెట్టేటువంటి కొత్త ప్రయోగాలు అన్నమాట. అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు ఆసక్తి వ్యాఖ్య. ధాన్యాన్ని కొనడం అనేటువంటి పెద్ద సమస్యగా మారిందంట. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి ఈ ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా. వరి ఎక్కువ వేసేస్తున్నారు కాబట్టి వరి తగ్గించేయాలి అంటే యూరియా అంటే, ఈలోపు మరి వరి పంట మీద, వరి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతులు ఇక ఆత్మహత్యలు చేసుకోవాలా అంటే మరి దానికి ఏం సమాధానం చెప్తారు? గతంలో కూడా ఇదే తీరు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద దుస్తులు ఆరేసుకోవాలి అన్నటువంటి చరిత్ర ఉంది. వ్యవసాయం ఎందుకు దండగా అన్నారు. మరి అందరూ వ్యవసాయం మానేసి ఐటీ రంగంలో ఈయన చెప్పినట్టు సత్యానాదేళ్ల లేకపోతే ఈ ఐటీ రంగం నిపుణులు అయిపోవడానికి తయారైపోతే ఇంక ఫుడ్ ఎవరు పెడతారు? దేశం ఎలా, ఆహార ఉత్పత్తులు ఎలా వస్తాయి వ్యవసాయం లేకపోతే? మరి ఎలాగ ఇటువంటివన్నీ ఇంత పరిధి దాటి ఎలాగ మాట్లాడగలుగుతారు అనేటువంటిది కూడా విమర్శకులు, రాజకీయ పరిశీలకులు, విమర్శకులు చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.